తిరుపతిలో కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ పరిసరాల్లో నో ఫ్లయింగ్ జోన్, రెడ్ జోన్ గా ప్రకటించారు పోలీసులు. రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ కి అన్ని రకాల ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఏర్పాట్లు అనే అంశంపై మనతో మాడేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సార్ నమస్తే సార్. ఇప్పటికే పోలింగ్ తర్వాత పూర్తిగా చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల్లో 144 సెక్షన్ ఎక్కువగా ఉంది, గొడవలు జరిగే పరిస్థితి. ఇప్పుడు కౌంటింగ్ ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ కి చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 3 tier బందోబస్తు ఉంది. సో ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మనం ఇంకొక అదనపు లేయర్ ఆఫ్ బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్నర్ కార్డన్స్, కట్ ఆఫ్స్, అవుటర్ కార్డన్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 25 పాయింట్లు మనం కట్ ఆఫ్స్ ఏర్పాటు చేశాము. సో 25 పాయింట్లో కూడా చాలా పాయింట్స్లో మనం సాయుధ బలగాలని, అంటే బాగా ఆర్మ్డ్ కాంపోనెంట్, రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ని పెట్టి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పాస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ పాసెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. మిగతా ఎవరు కూడా అనాథరైజ్డ్ వాళ్ళని లోపలికి పంపించకుండా మనం అన్ని విధమైన ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది సెక్యూరిటీతో బందోబస్తు వేస్తారు? పారామిలిటరీ బలగా ఎన్ని కంపెనీలు దిగాయి సార్? మనకు మొత్తము 3 కంపెనీస్ వస్తున్నాయి. పారామిలిటరీ ఆల్రెడీ ఒక కంపెనీ 2 ప్లేటూన్స్ ఉన్నాయి మనకు, ప్లస్ ఇంకొక 2 more కంపెనీస్ వస్తున్నాయి. సో దానికి తోడు ఇంకొక 3 ప్లేటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కూడా వస్తుంది. ఇది కాకుండా మనకున్న లోకల్ ఫోర్స్ వచ్చి 2500 దాకా రఫ్గా ఫోర్స్ ఉంది. సో ఈ అందరితోటి మనం బాగా డీటెయిల్ ఎలాబరేట్ బందోబస్తు స్కీమ్ డ్రాఫ్ట్ చేసుకొని ఆ రోజు కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు తీసుకున్నాం. అంటే పూర్తిగా మన స్టాంగ్ రూమ్ వద్ద గొడవ జరిగింది, ఆ తర్వాత పూర్తిగా కొన్ని కేసులు నమోదు చేశాం. ఎంతమంది రౌడీ షీట్ ఓపెన్ చేశాము, ఆ రకంగా ఎంతమంది అదుపులోకి తీసుకున్నాం సార్? మొత్తం చూసినట్లయితే దాంట్లో 23 కేసులు అయ్యాయి. 210 మంది దాకా వాళ్ళు నేమ్స్ పెట్టడం జరిగింది. మనము వీడియో ఫుటేజ్ ఐడెంటిఫై చేసి ఇంకొక 100 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 33 అనుకుంటాను ప్రిసైజ్గా, 33 మందిని రిమాండ్ పంపించాము. ఇంకొక 150 మంది దాకా నోటీసెస్ సర్వ్ చేశాము. దాంతో రఫ్లీ 180 మంది దాకా ఇప్పటిదాకా అదుపులో తీసుకున్నాము. సో మిగతా వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇది కాకుండా షీట్స్ వచ్చినట్లయితే దాదాపు 57 షీట్స్, రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేశాము. ఎవరైతే ఈ పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్లో, వైలెన్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మీద 57 షీట్స్ చేసాము. అట్లాగే ఇది కాకుండా బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది. దాదాపు అంటే ఎవరినైతే మనము సమస్య ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళందరి మీద దాదాపు 600 చిల్లర మంది మీద బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది. నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తారు. డ్రోన్ కెమెరా పర్యవేక్షణ చేస్తారు. కంప్లీట్గా ఒక 2 km 3 km రేడియస్ దాకా అసలు డ్రోన్స్ ఫ్లై చేయకూడదు. అదర్వైజ్ ఆల్సో డ్రోన్స్ ఎవరు పడితే వాళ్ళు ఫ్లై చేయడానికి లేదు. వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ డీజీసీఏ మామూలు రెగ్యులర్ వాటికి ఉంటుంది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్, దాని ప్రకారమే చేయాల్సి ఉంటుంది. ఎవరు చేయడానికి లేదు. అయినప్పటికీ కూడా కంప్లీట్గా 3 kilometers రేడియస్ వరకు కూడా రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో తిరుపతికి సంబంధించి కౌంటింగ్ సంబంధించి 7 సెగ్మెంట్లు ఉన్నాయి. పూర్తిగా రెడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ రకంగా నో ఫ్లయింగ్ జోన్ కూడా ఉంది కాబట్టి దాదాపు 4000 మంది పైగా సిబ్బంది కౌంటింగ్లో ఉంటారు. ఆ రకంగా పూర్తిగా హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్ సురేష్, HMTV తిరుపతి.